జరుగుతుంది అని అన్నారు. ఈ రకంగా మాట్లాడేసరికి ఇది ఒక బ్రహ్మజ్ఞాని యొక్క భాష వేరే, ఆ మాట తీరు వేరే. ఎందుకంటే ఒక శాస్త్రం చదువుకున్నవాడు సామాన్యంగా ఎక్కువసేపు మాట్లాడతాడు, ఎక్కువసేపు మాట్లాడు. శాస్త్రంలో ఈ పదం ఎందుకు వేశారు, ఈ పదం ఎందుకు వేశారు, ఈ పదం వేస్తే ప్రమాదం ఏమిటి, చేస్తే ప్రమాదం ఏమిటి అంతా ఉంటుంది. ఇంత తెలిసినవాడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకుంటారు. అదే ఆ శాస్త్ర పరిజ్ఞానం లేకపోతే అనేక రకాలుగా ఒకే పదాన్ని అనేక పర్యాయ పదాలతో ఉపయోగించి బ్రహ్మాండంగా గంటలు ఉపన్యాసం చెప్తుంటారు అనుకోండి. అప్పుడు ఏమిటవుతుంది అన్నారు అంటే దానిలో పునరుక్తులుంటవి, వ్యర్థ ప్రయోగాలు అనేక ఉంటాయి అన్నమాట. అందువల్ల శాస్త్రభూతాం వదేద్వాణి, మనం మాట్లాడే మాట శాస్త్రం చేత పవిత్రమైనటువంటి మాట మాట్లాడాలి. నీళ్లు తాగేటప్పుడు వస్త్రపూతం పిబేజ్జలం, నీరు వడబోసుకొని నీళ్లు తాగవయ్యా అన్నారన్నమాట. అందుచేత మనఃపూతం సమాచరేత్, మనస్సు చేత పవిత్రం చేసుకొని ఆ కర్మను ఆచరించాలి తప్ప మనస్సు పవిత్రం కాకుండా కర్మాచరణ చేయవద్దు అని రకంగా చెప్తుంటారు. అందుచేత ఈ మహానుభావుడి రకంగా శరీరం తాలూకు ఆ అభిమానాన్ని విడిచిపెట్టేటువంటి లక్షణము నాకు చంద్రదయ్యా నీవు అన్నటువంటి మాటలు అని చెప్పి అనేసరికి ఆ పరిభాష, ఆ మాటల యొక్క తీరు విని ఆయన చాలా ఆశ్చర్యపడి ఆనందపడి అప్పుడు మళ్ళా రాజుగారితో చెప్తున్నాడు. కాస్త అప్పుడు చూచాడు, నమస్కారం చేశాడు. స్వామి మీరెవరో మహనీయులు, తెలియక నేను అన్నాను అని క్షమాపయన్ విగత నృదేవస్మయ ఉవాచ, వెంటనే నన్ను క్షమించండి అని పట్టుకున్నాడు, కాళ్ళు పట్టుకొని అన్నాను. అయ్యా మీరెవరో, నిగూఢంగా మీరు సంచరిస్తున్నారు, మీరు అవధూతల, ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి అది నాకు చెప్పండి. నేను దేని నుంచైనా భయపడినేమో కానీ నేను ఒకదాని నుంచి మాత్రం భయపడతానండి అన్నాడు. దేని నుంచి అయ్యా అన్నారు. నా యక్షశూలా, శివుడు శూల వేసినా కానీ నాకు లెక్కలేదు, యమధర్మరాజు దండ విధించినా నాకు లెక్కలేదు, కానీ బ్రహ్మకుల అవమానాత్, బ్రాహ్మణోత్తములని అవమానం చేస్తే మాత్రం ఆ అవమానం వల్ల వచ్చేటువంటి పాపాన్ని నేను భరించలేను స్వామి. కస్త్వం నిగూఢ శరస్, నువ్వెవరో నిగూఢంగా ఉన్నావు. ఆ మనిషి ఎలా ఉన్నాడండి, యజ్ఞోపవీతం ఏమన్నా నల్లగా ఉన్న యజ్ఞోపవీతాన్ని ఎప్పుడన్నా కొద్దిగా శుద్ధం చేసుకున్నాడా, చేసుకోలేదు. బట్ట ఏమన్నా శుద్ధంగా ఉందా, లేనే లేదు. మనిషి ఏమన్నా తెల్లగా కనిపించాడా, లేడు. బ్రహ్మాండంగా ఆచారబాహుగా ఉన్నాడు. ఇలాంటి వాడిని ఏమనుకుంటారా అన్నారు, ఒక రైతులాగా ఉన్నాడు అనుకుంటారు, ఒక మామూలు హీనుడయ్యా అన్నారు, సంస్కారహీనుడయ్యా అనుకున్నారు. అలా అనుకున్నటువంటి ఆ మహానుభావుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేక ఇప్పుడు ఆయన మాటల ద్వారా తెలిసిన తర్వాత కస్త్వం నిగూఢ శిరసి, ఆయన ఇంత రహస్యమైనటువంటి స్వరూపంతో ఉన్నావే, మీరెవరు, తద్బ్రూహి అసంగ, ఆయన మీరెవరో చెప్పండి అని ఆ రకంగా ప్రార్థించేసరికి అప్పుడు అహంచ యోగేశ్వరం ఆత్మతత్వ విధాం, నేను ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నానయ్యా అంటే ఆ కపిలాశ్రమానికి వెళ్ళి నేను ఉపదేశం పొందుదామని వెళుతున్నాను. అందుచేత నాకు అక్కడ దాకా వెళ్లకుండా ఇక్కడే బ్రహ్మజ్ఞానం అయ్యే అదృష్టం నాకున్నది స్వామి, అంత దాకా నేను వెళ్ళక్కర్లేదు, కాబట్టి నాకు దయచేసి చెప్పవలసింది అని చెప్పి ఆయన తాలూకు గొప్పతనాన్ని ప్రశంసిస్తూ యోగేశ్వరాణం గతి అంధబుద్ధి కథం విచక్షేత గృహానుబంధ, స్వామి నాకు యోగుల్ని సేవించాలంటే ఆ అదృష్టము ఎవరికో ఉంటుంది. ఇంట్లో కూర్చొని యోగేశ్వర దర్శనం చేస్తామంటే కుదరదు. మహనీయులు నరసింహయోగి గారు చిన్నప్పుడు వెంటనే కాస్త నిజ గృహాత్ తూర్ణం వినిర్గమ్యత, ఆయనకి బాగా పట్టిన ఉపదేశం అది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయా అన్నారు, దేనికి, ఆత్మజ్ఞానం కొరకు. అప్పుడు ఆయన ఆ బుద్ధితో ఎప్పుడైతే బహుబాల్యంలో 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు మహాసంపన్నులు, సుసంపన్నమైనటువంటి వ్యక్తులు, అలాంటి వ్యక్తి కాస్త ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయి తల్లిదండ్రులకు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. 2 కుమారులు అనుకుంటా, అందులో ఈయన ఉత్తమమైనటువంటి చిన్నప్పుడే సంస్కృతం అంతా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈయన పరమాత్మ యొక్క అనుగ్రహం ఎలా ఉంది, ఓహో ఇతను దేనికోసం అన్వేషిస్తున్నాడో దాన్ని మనం తీసుకురావాలని ఏర్పాటు చేయాలని ఆ రామలాల ప్రభుజీ వారి యొక్క దర్శనం కలిగేటు చేసి, వారి యొక్క శిష్య ప్రవరుల్లో అత్యంత సన్నిహితుడయ్యేటు చేసి అనుగ్రహించి ఆయనకి జ్ఞానోపదేశం చేసి, ఆ జ్ఞానోపదేశం చేయడమే కాదు భాగవతం కాస్త కంఠస్థం అని కొన్ని వేల శ్లోకాలు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ కొన్ని వేల శ్లోకాలు మా తండ్రి గారు చెప్పారు, నాయన 100 కాదురా 1000 శ్లోకాలు వారికి అన్ని శ్లోకం. వారి ఉపన్యాసం ఒకసారి విన్న హైదరాబాద్లో సహస్ర భాగవత సప్తాహ పారాయణ జరిగితే ఆ భాగవత సప్తాహ పారాయణ అందులో నేను ఒక పారాయణ చేసేవాడిగా వీళ్ళ 1976లో వెళితే ఆయన ఒక దివ్యమైనటువంటి ఒక ఉపన్యాసం చెప్పారు. అప్పుడు భాగవతాన్ని ఇంత అర్థం చేసుకునే స్థితి లేదు, పారాయణ చేయటువంటి భాష వచ్చు కాబట్టి చకచక పారాయణ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. కానీ సాయంకాలం పూట ఆయన పరవశించి చెప్తూ ఉంటే ఆయన ఒక చోట ఏదో ఆ నిమిత్త కారణం, ఉపాదాన కారణం, సమవాయ కారణం, అసమవాయ కారణం వీటిని సమన్వయం చేస్తుంటే ఒక గహనమైన శాస్త్రీయ విషయాన్ని కృష్ణ పరమాత్మ యొక్క భక్తి విషయంలో, అంటే ఆ ఉలూఖలానికి ఆ రోలికి కట్టేస్తున్నదే యశోదాదేవి, ఆ విషయంలో బ్రహ్మాండమైనటువంటి ఆ విచారణ చేస్తున్నారు. ఆ విచారణ సందర్భంలో చెప్పారనమాట. అందుచేత అలాగా అనేకమైనటువంటి ఆ పరమాత్మ కలిగిస్తాడు ఆ సంకల్పాన్ని బట్టి అని ఆ దివ్యమైనటువంటి స్థితి. ఇప్పుడు కాస్త ఈ మహానుభావుడు రఘుగణ మహారాజు, అయ్యా
నేను తట్టుకోలేను, దయచేసి నాకు జ్ఞానాన్ని ఉపదేశం చేయండి. యోగేశ్వర సేవ చేయాలంటే బయటికి వెడితే కదా తెలిసేది. నేను గృహవ్రతుణ్ణి, గృహానుబంధ, ఇల్లు వాకిలి నా రాజ్యం, నేను గొప్ప అనుకున్నవాడిని. నాకేం తెలుస్తుందండి మీ గొప్పతనము? యోగేశ్వరులు ఎలా ఉంటారో నాకు తెలుస్తుందండి, తెలియదు కదా. కాబట్టి నన్ను క్షమించవలసింది అని ఆ తర్వాత చెప్తున్నాడు. స్థాలి అగ్నితాపాత్ పయస అభితాప. ఆయన గిన్నె బాగా వేడిపడింది అనుకోండి, లోపల ఉన్న నీళ్లు బాగా వేడిపడతాయి. అవి వేడిపడితే ఆ బియ్యం కాస్త ఉడుకుతుంటుంది కదా. ఆ రకంగా ఒక్కొక్క దాన్ని నియమం చేసుకుంటూ పెడితే దేహము, ఇంద్రియములు, ఆ తర్వాత మనస్సు, వీటిని తాపం చేస్తే అన్నిటిని శిక్షించి జాగ్రత్తగా పెడితే అప్పుడు మనస్సు తాలూకు ఏకాగ్రత ఏర్పడి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతుంది అని చెప్పి ఆ రకంగా ప్రార్థన చేశాడు. స్వామి నాకు ఉపదేశం చేయవలసింది. న విక్రియ విశ్వసోత్సకస్య సామ్యేన వీతాభిమతే స్తవాపి మహద్విమానాత్ సుకృతాద్వి మాతృ నక్షంత దూరాదపి శూలపాణి. పరమేశ్వరు యొక్క అనుగ్రహం కలిగి నేను కృతార్థుణ్ణయ్యేట్లుగా నన్ను అనుగ్రహించవలసింది అని ప్రార్థించారు. శ్రీమద్భాగవతే మహాపురాణే పంచమస్కంధే దశమః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. ఈయన కూడాను నాకు కొద్దిగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఉంది. ఆ మాట్లాడేటప్పుడు, పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు కొంతమంది కొన్ని భాష తెలియకపోయినా కొన్ని పదాలు కూర్చుకొని కొన్ని మాటలు మాట్లాడతారు. నేను యోగేశ్వరుల యొక్క సేవ చేయలేదండి. ఇంతకుముందు అన్నారుగా, నాయన గిన్నె కాలితే ఆ ఉదాహరణ చూడండి. గిన్నె బాగా అగ్నిచేత తప్తమైందనుకోండి, ఆ తర్వాత నీళ్లు బాగా కాలుతాయి. నీళ్లు కాలినాయి అనుకోండి, లోపల బియ్యం కాలుతుంది, అప్పుడు ఉడుకుతుంది, ఒక పరిపక్వ వస్తుంది. ఇలాంటివి ఏవో కొన్ని ఉదాహరణలు అవి చెప్పారు. పెద్దవాళ్ళ దగ్గర ఏం చెయ్యాలి అన్నాడు. పెద్దవాళ్ళ దగ్గర మెరుగుతూ నువ్వు కూడా పెద్దవాడిగా ఉండాలంటే నీకు ఒక సాధనం చెప్పాను రా విను అన్నారు. ఏమిటి ఏదన్నారు? మౌనం, మాట్లాడకుండా ఉండు. మాట్లాడకుండా ఉంటే ఆ వేషం భూష అంతా చూసి నిన్ను కూడా పెద్దవాడు అనుకుంటారు. నువ్వు మాట్లాడావనుకో నీ అజ్ఞానం ఏమిటో బయటపడిపోతుందన్నమాట. అందుచేత ఎప్పుడైనా సరే సరస్వతీదేవి యొక్క పాతునో నిగశగ్రావ మతిహేమున సరస్వతి, సరస్వతి అమ్మవారి గురించి చెప్తూ, నాయన ఆ అమ్మవారి యొక్క వాక్కు సరస్వతి అంటే ఏమిటి అన్నారు. మన బుద్ధి అనేటటువంటి బంగారానికి అది నకిలీదా మకిలీదా తేల్చి చెప్తుందన్నమాట. ఏది వాక్కు. మనం మాట్లాడామనుకోండి, మనం మాట్లాడిన మాటను బట్టి వీడు చదువుకున్నవాడా చదువుకోనివాడా, సంస్కారవంతుడా సంస్కారహీనవాడా అనే విషయం తెలుస్తుంది. ప్రాజ్ఞేతర పరిచ్ఛేదం వచసైవ కరోతియా. మన మాట చేతే వీడు ప్రాజ్ఞుడా లేక అజ్ఞుడా ఈ విషయం తేల్చిపారేస్తుంది. అందుచేత ఇతను మాట్లాడిన మాటల్లో అతని యొక్క అజ్ఞానము, అతని యొక్క అహంకారంతో కొద్దిగా కూడుకున్నటువంటి విషయం మాట్లాడేసరికి అప్పుడు వీడు కొద్దిగా దిగి వచ్చాడు, ప్రపన్నుడై వచ్చాడు, భక్తి కలిగి ఉన్నాడు, ఏదో తెలిసిన వాళ్ళలాగా అనుకుంటున్నాడు. వీడి కొద్దిగా అహంకారం పోకూడదు. అప్పుడు పరమాత్మ యొక్క ప్రేరణ చేత జడభరతుని యొక్క నోటిలో నుంచి మాట వైఖరి వాకు బయటకు వచ్చింది. ఇప్పుడు చూడండి, ఆ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా జడభరతుని యొక్క మాట ఒక్కటి వచ్చింది అన్నారు. మొత్తం చూడండి, ఒక్కసారి మాట్లాడిన మాట లేదు. తండ్రి గారు బలాత్కారంగా బ్రహ్మోపదేశం చేసి చెప్పు నాయనా అంటే ఆయన విపరీతంగా ఆచరించి ఇది చెప్పరా అంటే అది చెప్పి, అది చెప్పరా అంటే ఇది చెప్పి, తండ్రి గారి చివరికి ఆయన వస్తుత అక్కడ చెప్తారు పరీక్ష మహారాజుతో, అనుశిష్టేన భావ్యం పుత్రేణ, తండ్రి చెప్పిన మాట వినాలి. అయినప్పటికీ కూడా ఆ భాగవత ప్రవరుడైనటువంటి ఆ జడభరతుడు మాత్రం ఆ విషయంలో పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని కాంక్షిస్తూ ఇక్కడి నుంచి కొద్దిగా తప్పుకున్నాను. ఆయన ఆ తండ్రి మాట వినటువంటి ఒక దోషం ఉంది సరా, ఆ దోషం చేతనే అతను ఎక్కడ పడ్డాడు అన్నాడు. ఆ వృషలపతి చేత చంపబడే స్థితి దాకా వచ్చాడు. భాగవతంలో మొత్తం చూడండి, తండ్రి మాట వినప్పుడు ఏదో ఒక చిన్న క్లేశం ఉంటుంది. ధ్రువుడిని కాస్త నారద మహర్షి వచ్చి ఆయన ఆశీర్వదించి ఉపదేశించారు. అప్పుడు అగఘ్నైన పాణిన, పాపములు పోయేటటువంటి రీతిగా తన హస్తమస్తక సంయోగం చేసి ఆయన అనుగ్రహించారు. ఆయన ఏం తప్పు చేశాడండి అన్నారు. తండ్రి మాట తల్లి మాట కోపం తెచ్చుకున్నాడుగా, ఆ కోపం ఒక దోషం కదా, ఆ దోషం పోవాలి ముందు, దోషం పోయిన తర్వాత వీడికి ఉపదేశం చేయాలి అని చెప్పి వాడిని ముట్టుకొని వాడిని పవిత్రుని చేసి అప్పుడు మంత్రోపదేశం చేశారు. ఇక్కడ కూడా ఆ వృషలపతి బారిన పడ్డాడు, పరమాత్మ చేత అనుగ్రహింపబడ్డాడు, ఆ తర్వాత కృతార్థుడయ్యాడు. ఇప్పుడు ఉపదేశం చేస్తున్నాడు ఎవరికి? రఘుగణ మహారాజుకి. ఆ లేడి పిల్లగా ఉన్నటువంటి వాడు ఈ రకంగా వచ్చాడు. నాయన తెలియని వాడివి తెలియనట్టు ఉండవలే, అకోవిద కోవిదవాదవాదాన్. పండితులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు రా అబ్బాయి, తెలియకుండా మాట్లాడుతున్నావు. అదో నాతి విధాం వరిష్ఠ, నువ్వు పెద్ద తెలిసిన వాళ్ళలాగా మాట్లాడకూడదు నాయన. ఎందుకంటే పండితులైనటువంటి వాళ్ళు ఇది జాగ్రత్తగా చూస్తే వాళ్ళు నువ్వు చెప్పినటువంటి మాట అంగీకరించరు అని చెప్పి ఆ గృహమేధ స్థితిలో ఏ రకంగా ఉంటుంది. వేదవాదముల్లో తత్వవాదం అనేటువంటిది అత్యంత ప్రశస్తమై ఉంటుంది. అందుచేత దాన్ని అందరూ తెలుసుకునేటువంటిది కాదు. కాబట్టి ఆ జ్ఞాన స్వరూపాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చెయ్యి. వరీయసీరపి వాచ సమాసం.
వేదాంతం తెలుసుకోవటానికి దాని తాలూకు వాక్కులు వేరే, దాని విధానం వేరే, ఆ సంప్రదాయం వేరే, ఆ పద్ధతి వేరే, అది తెలుసుకునే విధానం అంతా ఉంది. అంటే మనస్సు అనేటువంటిది రజోగుణం చేత పరిపూర్ణమైనప్పుడు నాయన ఓ రఘుగణ మహారాజా, అది ఆ రకమైనటువంటి సంస్కారంతో కూడుకుని ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అనేక సాంసారికమైనటువంటి విషయ వాసన చేత కూడుకున్నటువంటి ఈ మనస్సు సంస్కృతం కావాలి అంటే ముందు ఆ రజోగుణాన్ని పోగొట్టుకునేటువంటి స్థితి ఉండాలి. అది ఈ సంస్కారం ఎటువంటిది? వాసనాత్మ సంస్కారం. ఆ వాసన అనే మాట ఉంది సారా, అది మనం పుష్ప పేటికేందు పుష్పాన్ని తీసిన పుష్ప వాసన ఉంటుంది, సౌగంధ్యం ఉంటుంది. ఆ రకంగా మనం సంసారాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా, అన్నీ వదిలిపెట్టామండి అన్నప్పటికీ కూడా మనకేం వాసన ఉంది అన్నాడు. ఆ సంస్కారం ఉంటుంది, ఆ గృహమైన సంబంధమైన సంస్కారం ఉంటుంది. దేహమును విడిచిపెట్టినా కానీ ఆ దేహాన్ని చూచి మనం చనిపోయినప్పుడు గరుడ పురాణంలో వస్తుంది, ఆ శరీరం తగలబడిపోతుంటే ఈ వీడి కూర్చొని ఆ జీవుడు అనుకుంటాడు, అయ్యో నా దేహాన్ని తగలబెట్టేస్తున్నారే, ఎంత పని జరిగిపోతుంది అనుకుంటాట. అంత బాధపడుతూ ఉంటాడనమాట. అలాంటి స్థితి నాయన ఇవన్నీ పోవాలి. విషయం నుంచి ఉపరక్తుడు కావలే. గుణప్రవాహ వికృత షోడశాత్. నాయన ఈ అంతఃకరణములతో కూడుకుంటుంది, ఆ బహేంద్రియ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో కూడుకుంటుంది ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆ పరమాత్మ యందు మనస్సు నిలపవలే. కాబట్టి ఈ లింగదేహ పరిత్యాగము పరమాత్మ యందు మనస్సు నిలుపుకొని ఉండవలే అని చెప్పి దాని యందే లగ్నం చెయ్యాలి. ఈ మనస్సులకు ఇంద్రియములకు వాటి యందే ప్రధానమైనటువంటి స్థితి అని చెప్పి అన్నారు. అందుచేత ఈ తర్వాత చెప్తున్నారు, క్షేత్రజ్ఞయేత మనసో విభూతిర్జీవస్య మాయారచితస్య. మాయ చేత రచింపబడినటువంటి నాయన ఈ పరిస్థితి అంత ప్రపంచమంతా కూడాను. అలాంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడమే దీనికి లక్ష్యంగా తెలుసుకో. ఆ క్షేత్రజ్ఞుడెవరు? క్షేత్రం అంటే ఏమిటి అన్నాడు. చూడండి, క్షేత్రజ్ఞ విభాగం దాని గురించినటువంటి ఒక అధ్యాయం భగవద్గీతలో ఉంది. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఈ 2-3 శ్లోకాల్లో ఈ శబ్దాన్ని ఉపయోగించి మహానుభావులు చెప్తున్నారు. ఎవరు? ఆ విప్రోతముడైనటువంటి ఆ జడభరతుడు చెప్తున్నాడు. ఆయన క్షేత్రజ్ఞంచ మాం విద్ధి, నన్ను తెలుసుకో క్షేత్రజ్ఞుడు కాని. క్షేత్రం అంటే ఏమిటి అన్నాడు. ఆయన ఈ శరీరంలో మామూలు పంట ఉందనుకో, భూమిలో ఈ పంట ఈసారి పత్తి వేస్తాం, ఈసారి చెరుకు వేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తాం అనుకుంటారు. అలాగే ఈ శరీరము, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. పరమాత్మ ఇదం శరీరం అని తన శరీరం చూపించలేదండి. ఎందుకంటే తన శరీరము అప్రాకృతమైనటువంటి శరీరము, అది దివ్యమైనటువంటి శరీరము, ఆ శరీరం నిత్యము. అందువల్ల శరీరం అంటే శిథిలమైపోయేది అనమాట. అంటే శీలతే శిథిలీభవతి శరీరం అని. అందుకోసమని ఆ అర్జునుడు ఉంటే అర్జునుడితోటి అంగుళ్య నిర్దిశన్ తర్జనతో చూపిస్తూ, నాయన ఇదం శరీరం కౌంతేయ, నాయన అర్జున ఈ నీ శరీరము క్షేత్రము అంటారు రా అబ్బాయి. క్షేత్రంలో ఏం కావాలి? ఈ దీంట్లో నీకేం కావాలయ్యా? స్వర్గలోకం అనే పంట కావాలన్నా, బ్రహ్మలోకం అనే పంట కావాలన్నా, వైకుంఠం అనే పంట కావాలన్నా, నరకం అనే పంట కావాలన్నా చూసుకోనైనా. ఇది నీకు మంచి చెప్తున్నా చెడు చెప్తున్నా, యదిష్టం తేన గమ్యతాం, ఆ మార్గంలో వెళ్ళవచ్చు. కాబట్టి ఏ పంట కావాలంటే ఈ శరీరంలో ఉండి ఆ జీవుడు ఆ దివ్యమైన పంటను పొందవచ్చు రా అబ్బాయి అన్నారు. అందుచేత ఆ రకమైనటువంటి స్థితి, ఆ పురుషుడైనటువంటి వాడు క్షేత్రజ్ఞుడు, ఆత్మ పురుష పురాణ, ఆ స్వరూపాన్ని తెలుసుకోవాలని ఆయన అని చెప్పి స్థావరజంగమాత్మకమైనటువంటి ప్రపంచంలో ఆత్మస్వరూపంగా పరమాత్మ అంతటా ప్రవేశించి ఉన్నాడు. అలాంటి ఎవరాయా ఆయన అన్నాడు. భగవాన్ వాసుదేవ క్షేత్రజ్ఞ, ఆ వాసుదేవుడేనా ఆయన చెప్పి. అలానే ఈ రకమైనటువంటి స్వరూపంగా అనాత్మ ప్రపంచం కంటే వ్యతిరిక్తంగా పరమాత్మ వేరే ఉన్నారు, ఆ పరమాత్మే సమస్త మూల కారణము అని ఎవరైతే తెలుసుకుంటాడో వాడు మాత్రమే క్షేమంగా ఉంటాడు తప్ప ఇది తెలుసుకోనంత మటుకు వాడు సుఖంగా ఉండేటువంటిది లేదు. నవేద ఆత్మతత్వం, ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకోలేదో భ్రమతీహ, వాడు తిరుగుతూనే ఉంటాడు. ఎలా తిరుగుతుంటాడో అన్నాడు. ఆ తిరగటంలో వ్యర్థజీవి యొక్క సంచారం చెప్తారు యోగవాసిష్టంలో. నాయన వాడు ఎలాంటి వాడయ్యా అన్నాడు. జీవుడు వాతప్రమేరివా, వాతప్రమేయ మృగం అని ఒక మృగం ఉంది సంస్కృతంలో. వాతప్రమేయ అంటే అది గాలి చేత తన మార్గాన్ని నిర్ణయించుకుంటుంది అని దానికి అర్థం. వాతేన ప్రమిమీతే ఆత్మనో మార్గతి వాతప్రమేహి, గాలి చేత. అంటే దాని కళ్ళు ఉంటవి, అది దుప్పి లాంటిది అనమాట, ఒక జింక లాంటిది. అది ఏం చేస్తుందంటే దానికి ఇలా చూస్తే చాలు ఎంత దూరంలో ఉన్న వస్తువైనా కనిపిస్తుంది, కానీ అది చూడదు. ఎందుకు చూడదంటే ఇలా ఎడారిలో ఉంటుందన్నమాట. ఆ దుప్పి ఇలా ఉండి గబ వెళ్ళిపోతుంటుంది అనమాట. వెళ్ళిపోతుంటే గాలి వస్తుందన్నమాట. గాలి వస్తే ఖాళీ ఉందని దానికి గుర్తు అనమాట. కళ్ళు ఉంటాం కదా, చూడదు. కళ్ళు ఉంటే చూడకుండా ఆ గాలి పరిగెడుతూ ఉంటే అది గాలి వస్తున్నంతసేపు ఓ మార్గం ఉంది అనుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి కొంతకాలం ప్రయాణం చేసి ఒక కొండ కొట్టుకొని చచ్చిపోతుంది. కళ్ళు ఉండి కూడా చూడనటువంటి ఒక దుర్దశ, వ్యర్థజీవి లక్షణం. పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోకుండా గేహాత్మ బుద్ధి కలిగినటువంటి హీనుడైనటువంటి మానవుడు, అస్మదాదులంతా కూడా అలాంటి స్థితి. అందువల్ల నాయన పరమాత్మ స్వరూపం తెలుసుకోరా అబ్బాయి అని చెప్పి ఆ జడభరతుడు ఉపదేశం చేశాడు. అది ఎలాగానడు. గురోహో హరే చరణోపాసనాస్త్ర జహివ్యలేకం స్వయం ఆత్మమోక్షం.
ఆయన నువ్వు శత్రువుని సంహారం చేస్తుంటావు కదా, కత్తి ఉంది కదా, గొప్ప కత్తి, ఆ కత్తితో అనేక సింధు సౌవీరపతివి నువ్వు అనేక మంది శత్రువుని సంహారం చేశావు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ చంపడాలు ఆపిన ఆయన గురోహో హరేహే చరణ ఉపాసనాస్త్ర, ఆ గురువుల యొక్క ఉపాసన అనేటువంటి ఒక కత్తి పట్టుకో, ఆ గురు రూపమైనటువంటి హరి యొక్క చరణోపాసన అనేటువంటి ఒక అస్త్రాన్ని పట్టుకొని అప్పుడు నువ్వేం చేస్తావా అన్నారు. షట్సపత్న, ఈ 6 శత్రువులు ఉన్నారు కదా, ఎవరు? కామక్రోధ లోభమోహ మదం ఆశ్చర్యం అనే శత్రువులు. ఆ శత్రువుని కాస్త సంహారం చేయరా అన్నాడు. గురుపాసన హరి ఉపాసన, గురు హరి ఉపాసన, దాని చేత ఈ శత్రు సంహారం చెయ్యి అని చెప్పి ఆత్మమోషం, ఆ శత్రువుని చంపకపోతే ఏమవుతుందండి అన్నాడు. నీ ఆత్మస్వరూపం నీకు తెలియకుండా చేస్తావురా. కామక్రోధాదులు ఉన్నప్పుడు ఆత్మజ్ఞానం ఏం కలుగుతుంది కదా, అందుచేత ఈ ఆత్మజ్ఞానం తెలియకుండా చేసేటువంటి ఆ శత్రువుని కాస్త ముందు సంహారం చెయ్యి అని అన్నారు. ఈ మాట విన్న తర్వాత మహానుభావులు ఒక్కొక్కడు చెప్తూ ఉంటే తెలిసిన విషయమే, మనకు బాగా తెలిసిన విషయమే వాళ్ళు చెప్తుంటే మనకు చాలా బాగా ఉంటుంది. ఇది ఆశ్చర్యం. ఎందుకంటే ఒకళ్ళు ఆ మాటలో తీరుంటుంది. ఒక చమత్కారం ఒక మాట చెప్తుంటా. మా పెద్దండి గారు ఒక ఆయన ఉన్నారు, మంచి సాహితీపరుడు. కూతురు వివాహం ప్రయత్నం చేశారు, ఆ వివాహ ప్రయత్నం కుదరలా. ఆయన ఉత్తరాలు రాసేవారు అత్యద్భుతంగా, చమత్కారానికే చెప్పే మాట. నాయన, మా తండ్రి గారికి ఉత్తరం రాయటం ఆశీర్వదించి వ్రాయింది, నాయన వెళ్ళిన కార్యం యొక్క ఫలితాంశములు వివరించను వినుము. నేను చదివేవాడిని, ఆ అక్షరాలు నాకు కొన్ని కంఠస్థం చేసుకున్న శ్లోకాలు కంఠస్థం చేసుకుని ఒంగోలు వెళ్ళి తిని అమ్మాయి సంబంధం గురించి వెళ్ళి తిని ఆ వ్యక్తి హరిశ్చంద్రుని నాటి కాటికా పరివేషణ ఉండెను. విప్రుడు అందరు బ్రాహ్మణుడు అంటారు, వేషం చూడకపోతే అట్లుండెను. మాట్లాడి తిని సంస్కారహీనమైనటువంటి ఆ వచోరాశి చూచి భీతిల్లి తిని, ఏమాత్రం సంస్కారవంతంగా లేదు. ఆ మాట యొక్క సముదాయం చూచాను, విన్నాను, భయపడిపోయాను. సరే, దాన్ని బట్టి తేలిన ఫలితాంశం ఏమనగా వెళ్ళినందువల్ల జరిగింది తవర్గ తృతీయాక్షరమునకు ఏత్వం పెట్టిన బ్రహ్మహంతో తిరిగి వచ్చేది. తవర్గలో 3వ అక్షరం ఏది? తా ద, దానికి ఏత్వం పెడితే ఏమవుతుంది? దే, దాని పక్కన భ్యం పెడితే ఏమవుతుంది? దే బ్రహ్మహంతో వచ్చాను. అంటే అది చెప్పకూడదు, ఆయన మాట్లాడినా అంతే, అంత మహారోచకంగా ఉంటుంది. ఒకప్పుడు ఒక కరుణరసపూర్ణమైనటువంటి ఒక విషయాన్ని ఉదాహరించవలసి వచ్చింది. ఆయన రాస్తే ఉత్తరం చదువుతుంటే జల నీళ్ళు. నా వయస్సు అప్పుడు 12 సంవత్సరాలు. అది చదువుతుంటే నాకు ఇంత కష్టము ఎలా రాశారా అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళకి తెలిసిన విషయమే చెప్తుంటే ఎలా ఉంటుంది, ఇంత గొప్పగా ఉంటుంది. ఆ మహానుభావుడు ఆ రఘుగణ మహారాజుకి ఆయన చెప్పేసరికి రఘుగణుడు విన్నాడు, ఆశ్చర్యపడ్డాడు. అరే, ఒక బ్రహ్మనిష్ఠుడైనటువంటి ఒక మహనీయుడు ఆయన తాలూకు వాక్కు విన్న తర్వాత నేను దేని గురించి కపిలాశ్రమానికి వెళదామనుకున్నాను, వెళ్ళి ఉపదేశం పొందుదామనుకున్నాను, అది ఇక్కడ నాకు లభించింది అని చెప్పి ఒకసారి నమస్కారం చేశాడు. ప్రశ్న అడిగే ముందు ఒక నమస్కారం చేశాడు. నమో నమః కారణ విగ్రహాయ స్వరూప తుచ్చీకృత విగ్రహాయ నమోవధూత ద్విజబంధులింగ నిగూఢ నిత్యానుభవాయ తుభ్యం. ఆయన అవధూత స్వరూపమయ్య, శరీరం తాలూకు దేహబంధాన్ని పూర్తిగా విడిచిపెట్టినటువంటి మహనీయులు మీరు. అలాగే అవధూత స్వరూపము, ద్విజబంధులింగ, ఏదో ఒక బ్రాహ్మణ కుమార స్వరూపంతో ఉన్నారు కాబట్టి అందుచేత మీకు నమస్కారం అని చెప్పి, ఏ విధంగా అయితే శరీరం ఆ రోగం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ రోగం అనేది పోగొట్టినటువంటి ఒక ఔషధ రూపంగా మీ మహోపదేశం ఉంది. నాకు ఈ దేహబంధాన్ని, దేహం వల్ల కలిగేటటువంటి ఆ అభిమానాన్ని కాస్త పోగొట్టారు. మీ యొక్క వాక్కంతా కూడా ఒక ఔషధం లాంటిది సుమా అని చెప్పి ఆ నమస్కారం చేసి ఆ తర్వాత అడిగారు, నాకు ఏం చెప్తారంటే తమ ఆఖ్యాహి కౌతూహల చేతసోమ, నాకు ఇంకా సంతోషంగా ఉంది, నాకు ఆ పరమాత్మ యొక్క దివ్యస్వరూపాన్ని, ఆ విధానాన్ని మొత్తం కూడా చెప్పవలసింది అన్నారు. అనేసరికి అప్పుడు ఆ మహానుభావుడు చెప్తున్నారు, బ్రాహ్మణ ఉవాచ. చూడండి, అలా వస్తా అన్నారు, చెప్పవచ్చునా? రామశర్మ గారు వస్తారా? 2 గంటలు అన్నారు, అందుకోసం నేను పావు గంట. అయితే బ్రాహ్మణ ఉవాచ, రఘుగణ మహారాజునికి చెప్తున్నారు, ఆయన అయం జనోనామ చలన్ పృథివ్యాం యః పార్థివ కస్య హేతో తస్యాపి చాంఘ్రియోరధి గుల్భజంఘ జానూరు మధ్యోర శిరోధరాంస. శరీరం తాలూకు పరిస్థితి చెప్తూ ఆయన పాదం దగ్గర నుంచి శిరస్సు దాకా ఏ స్వరూపం ఏదైతే ఉందో ఒకదాని మీద ఒకటి ఆధారపడిన స్థితి ఉంటుందట, తర్వాత కూడా వస్తుంది.
శిరస్సు దేని మీద ఆధారపడి ఉంది? కంఠం మీద. కంఠం దేని మీద ఆధారపడి ఉంది? ఉదరస్థానం మీద. ఉదరం దేని మీద ఆధారపడి ఉంది? కటిస్థానం. అది జానువులు దేని మీద ఆధారపడి ఉన్నవి? పాదముల మీద. నమస్కారం దేనికి చేస్తారయ్యా అన్నారు. సర్వాధారభూతమైన పాదాలకు నమస్కారం. మీ తలకాయకి నమస్కారం ఎవరన్నా నమస్కారం పెడతారండి? అన్నిటికంటే గొప్పదేదయ్యా అన్నాడు. పాదములు గొప్పవినే. అందుచేత ఆ తర్వాత చెప్తూ ఇక్కడి నుంచి అశోచ్యాన్ అన్వశోచస్తం ఇత్యాది శ్లోకములు ఏవైతే ఉన్నావో దానికి కూడని దాని గురించి దిగులు పడకూడదు నాయన అని చెప్తూ ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని విశేషంగా వర్ణించి ఆయన పరమాత్మ స్వరూపం శోచ్యాని మాంస్వం అధికష్ట దీనాన్ విష్టాన్ని గృహన్ నిరనుగ్రహోస్. నువ్వేం చేస్తున్నావంటే దీనులైనటువంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళని వేస్తాను అరే పల్లకి మోయంట్రా అని చెప్పి నిరనుగ్రహంగా ఏ రకమైనటువంటి దయ లేకుండా ఈ రకంగా చేశావు. నువ్వేమనుకుంటున్నావు? వీళ్ళని కష్టపెడుతూ జనస్య గోప్తాస్మి, ఈ ప్రజలందరినీ రక్షించేవాడిని నేనే అనుకుంటున్నావు. వాళ్ళని కష్టపెడుతూ నేను వాళ్ళని రక్షిస్తున్నాను, వాళ్ళని రక్షించేవాడిని అనుకుంటున్నావు. ఇది చాలా పొరపాటు అని చెప్పి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూప అభివ్యక్తినంతా కూడా చెప్పాను. చెప్పిన తర్వాత జ్ఞానం విశుద్ధం పరమార్థం ఏకం అనంతరం అబహి బ్రహ్మ సత్యం. ఇక్కడ శ్రీధరస్వామి వారు రాస్తారండి, జ్ఞానం విశుద్ధం. ఇది జ్ఞానం దేని పోగొడుతుంది అన్నాడు? ఆ అజ్ఞానాన్ని పోగొడుతుంది. అది విశుద్ధము, అవిశుద్ధత్వ దోషాన్ని పోగొడుతుంది. ఒక్కొక్క దాన్ని పరమార్థము, ఇతరమైనటువంటి అపరమార్థమైన ప్రాపంచిక విషయాన్ని పోగొట్టేది. ఏకం, ఇదంతా ఏకమైన అద్వితీయమైంది. ఈ ప్రపంచమంతా ఏమిటి? అనేకంగా ఉంటుంది అని ప్రపంచం అనేటటువంటి దానికి దీనికి ఎంత పూర్తి వ్యతిరేకత ఉన్నదో, విభిన్న స్థితి ఉన్నదో అదంతా కూడా వర్ణించాను. అనంతరం సాంతరం, అది అంతరం కలిగింది, భేదంతో ఉంది. అబహిర్బ్రహ్మ, ఇది అంతర్గతమైనటువంటిది, అది బాహ్యమైనటువంటిది. ఈ రకంగా ఇవే వాసుదేవం. ఇంత స్వరూపమంతా ఎవరిదండి అన్నారు. 12 రకాల వర్ణన చేసి జ్ఞానం విశుద్ధం పరమార్థం ఏకం అనంతరం అబహి బ్రహ్మ సత్యం ప్రత్యక్ ప్రశాంతం, వీటన్నిటికీ కలిగి ఈ నిర్గుణమైన పరబ్రహ్మతత్వానికి ఏమని పేరు అయ్యాను? భగవచ్ఛబ్దితం, భగవాన్. మొట్టమొదటి స్కంధంలో సూతుల వారు చెప్తారు, ఆయన ఏమిటయ్యా అన్నారు అంటే వదంతి తత్వవిదస్తత్వం జ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్జతే. భాగవతం లోపలికి వెళ్ళేటప్పుడు ముందు కొన్ని విషయాలు తెలుసుకోండి ఆయన. మీరు ఏమిటయ్యా అన్నాడు. తత్వవేత్తలు చెప్తారు, దేన్ని తత్వం అంటారు అన్నారు. ఏమిటా తత్వం అన్నారు? బ్రహ్మ అంటారు, పరబ్రహ్మతత్వం అంటారు, దాన్నే పరమాత్మ అంటారు, దాన్నే భగవాన్ అంటారు. అంటే అధికారి భేదం అనమాట. ఉపాసకులకు ఒక వ్యవహారము, జ్ఞానులకు ఒక వ్యవహారము, అదే మామూలుగా లౌకికమైనటువంటి సాధారణ జనులకు ఒక వ్యవహారం. పరమాత్మ యొక్క నిర్గుణ పరమాత్మ ఏంటంటే వాళ్ళకి ఆ పరమాత్మని ఏమంటారయ్యా, తత్వాన్ని ఏమంటారా అన్నాడు. బ్రహ్మ అంటారన్నమాట. మరి ఉపాసకులు కొన్నారు, పరమాత్మ అంటారయ్యా అన్నారు. మరి మన అస్మదాలకు అంటే మూడవ రకమైన వాళ్ళకి ఏమంటారయ్యా అన్నాడు. భగవాన్ ఇది సత్యతే. నారద మహర్షి పైనుంచి వస్తున్నట్ట, వస్తుంటే కృష్ణ పరమాత్మ ద్వారకలో బయటకు వచ్చి చూస్తున్నట్ట. మొట్టమొదటి చూసేసరికి అల్లంత దూరం అన్నారు. ఉన్నప్పుడు ఎలా ఉన్నారన్నారు? ఒక తేజస్సులాగా ఉంది. చిజస్తుషామిత్యవధారితం పురా, ఒక కాంతిపుంజమయ్యా అన్నారు. అది నిర్గుణతత్వం. కొద్దిగా కిందికి వచ్చారట, ఏదో శరీరాకారం కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నారయ్యా అన్నారు. అది ఉపాసనాతత్వం. కిందికి వచ్చారయ్యా అన్నాడు, విగ్రహతత్వం అనమాట. అది మూడవది అనమాట. అందుచేత చిజస్తుషామిత్యవధారితం పురా తత శరీరీతి విభావితా వికృతిం. ఆ తర్వాత కిందకు వచ్చేసరికి ఉన్నారు విభురు విభక్తావయవం పుమానితి క్రమాతమున్ నారదయత్యబోధి సహా. నెమ్మదిగా నారదుడు అని తెలుసుకున్నారు. అంటే నిర్గుణతత్వం ఎవరికి అల్లంత దూరాన ఉన్న వాళ్ళకి, అంటే జ్ఞానులైనటువంటి వాళ్ళకి కొద్దిగా, అంతకంటే కొద్దిగా కిందికి వస్తే ఉపాసకులకి ఒక రకంగా, మన వంటి వారికి ఒక రకంగా. బాలవ్యాకరణకర్త ఉదాహరణ రాస్తుంటారు. ఉత్తరకు అచ్చుపరమగుడు సంధియగు అన్నారు. సంధి వస్తుంది అన్నారు, సంతోషం. ఉదాహరణలు ఏమిటన్నాడు. రాముడు అతడు, సోముడు ఇతడు, మనముంటిమి అతడెక్కడ ఇతడొకడు. ఇది ఉదాహరణలు. ఉకార సంధి అంటారు. దీనికి అర్థం ఏమిటన్నాడు. ఆయన వైష్ణవుడు, విష్ణు భక్తి గలవాడు, రాముడిని గొప్పవాడుగా చెప్పాలి. అందుకోసం రాముడు అతడు అంటే ఏమిటి? దూరంగా ఉన్నవాడిని అతడు అంటాం. ఇతడు అనగా అతడు అంటే మనకు బాగా దూరంగా ఉన్నాడు కాబట్టి వైకుంఠంలో ఉన్నాడు ఆయన. మరి ఈశ్వరుడు అయ్యా అన్నాడు. సోముడు ఉమతో కూడుకున్నటువంటి వాడు ఇతడు భక్తుడు. రాముడు గొప్ప, రాముడు దేవుడు, సోముడు ఉమాదేవితో కూడుకున్నవాడు భక్తుడు. భక్తుడు అంటే ఏమిటి? మనం ఉన్నాం కదా, అలాగే ఆయన ఉన్నాడు. అతడు ఎక్కడ? అతడు అంటే ఆయన ఎక్కడ? అతడు అంటే రాముడు. అతడు తీసుకోండి. అతడు ఆ రాముడు ఎక్కడ? ఇతడు ఒకడు, మనతో పాటు ఒకడు. మన ఉద్దేశ్యం అన్నమాట. అంటే ఆ భక్తి ఉన్నటువంటి వాని యొక్క విధానము ఆ చెప్పేటప్పుడు లోపల ఆ హృదయంలో ఉంటుంది. అందుచేత
ఇక్కడ చెప్తున్నారు ఆయన పరమాత్మ యొక్క స్వరూపాన్ని నిర్గుణమైన తత్వం నుంచి ఉపాసనాతత్వం నుంచి భక్తి తత్వము, అర్చనాతత్వము, ఇక్కడికి వచ్చేసరికి అంటారు భగవత్ శబ్దంతో వ్యవహారం చేస్తుంటారు. నాయన ఇదంతా ఎలా తెలుస్తుంది? రహూగణ మధ్యలో పాపం అతన్ని అనుగ్రహించాలని పేరు పెట్టి పిలిస్తే, కొద్దిగా ఆత్మీయంగా పిలిస్తే రహూగణ ఏతత్ తపస్సు చేత వచ్చేది కాదు. నయాతి నచ ఇజ్జయ నిర్వపణాద్ గృహాద్వా, ఇంట్లో నుంచి పారిపోయి వస్తే ఇవన్నీ తెలియరా నాయన. అందుచేత నా ఛందస నైవ జలాగ్ని సూర్యై, నువ్వు జలం చేత కానీ, అగ్ని చేత కానీ, సూర్యుని చేత కానీ, యజ్ఞయాగాది క్రతువుల చేత కానీ ఇదంతా తెలియదు నాయన. వినా మహత్పాద రజోభిషేకాత్, మహాత్ముల యొక్క పాద రజస్సు నీ నెత్తి మీద చల్లుకుంటే ఆ మహాత్ముల యొక్క అనుగ్రహాన్ని కలిగితే అప్పుడు తెలుస్తుంది నాయన. ఈ లోపల నీకు తెలియదు. వినా మహత్పాద రజోభిషేకాత్. కంచి పరమాచార్యులు వారు నా బాల్యంలో మా ఇంటికి వచ్చినప్పుడు మా తండ్రి గారు ఒక మాట అన్నారు. ఆ శ్లోకం నేను అడగల, నాకెంత తెలుసో అంతే తెలుసు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నామంటే చెప్పండి, నేను రాసుకుంటా. దేవతార్చన గదిలోకి వచ్చారు పరమాచార్యులు వారు. నమస్కారం చేస్తే మా తండ్రి గారు అన్నమాట, ఇది నాకు 11 సంవత్సరముల వయస్సు, 10.5 సంవత్సరములే ఆ వయసులో, యన్మనీషి పుతాంభోజ రజఃకణ పవిత్రితం తద్భవనం నోచేద్ భకార సరస్తత్ర లుప్యతే. స్వామి, మీ వంటి మహానుభావులు, ఏ మహానుభావులు ఎవరి ఇంట అడుగు పెడతారో వాళ్ళ పాద రజస్సు చేత పవిత్రమవుతుందో ఆ ఇంటిని భవనము అంటూ, లేకున్నా భకారము లోపించును. భవనంలో భకారం లోపిస్తే ఏమవుతుంది? వనం అవుతుంది. ఎంత గొప్ప ఇల్లు కట్టుకోండి, మీ ఇంటికి మహాత్ములు వచ్చారా అని చెప్పుకుంటే కంచి పరమాచార్యులు వారు వచ్చారు, శృంగేరి జగద్గురువులు వచ్చారు, పుష్పగిరి పీఠాధిపతులు వచ్చారు, కరపాత్ర స్వాములు వారు వచ్చారు, నరసింహయోగి గారు వచ్చారు, ఇలాంటి మహానుభావులు వచ్చారని చెప్పండి. అప్పుడు ఆ ఇల్లు భవనం అనుకో. నువ్వు ఎంత భవనం పెట్టుకున్నా అది వెడుతూ మనం లోపలికి పెడుతున్నాం కానీ నాయన ఈ ఇంట్లో ప్రవేశిస్తున్నాము, భకారస్తత్ర లుప్యతే. అందుకోసం ముందు పెద్దవాళ్ళని రప్పించండి. ఈ పెద్దవాళ్ళని రప్పించరో అని ఒక్కసారి ఆ గోవును కాస్త గృహప్రవేశంలో పెడుతుంటారు. అందుచేత ఇక్కడ చెప్తున్నారు, నాయన పెద్దవాళ్ళని ఇక మహత్పాదరజోభిషేకం, ఎక్కడైతే ఉత్తమ శ్లోకుడైన కృష్ణ పరమాత్మ యొక్క గుణ అనువాదం ఉంటుందో, ఎప్పుడైతే ప్రస్తుతం అయితే గ్రామ్య కథ విఘాత. చూడండి, పరమాత్మ యొక్క కథ ఏం చేస్తుంది అన్నాడు, గ్రామ్య కథ విఘాత. పిచ్చి మాటలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి కూర్చునే మాటలు, ఆ మాటలు లేకుండా చేస్తుంది. ఏది? ఉత్తమ శ్లోక గుణానువాద. ఉత్తమై జ్ఞానుల చేత శ్లోక్యతే, స్తుతింపబడేవాడు ఎవరైనా కృష్ణ పరమాత్మ. ఆ ఉత్తమ శ్లోకుని యొక్క గుణ అనువాద, ఆ గుణానువాదం చేస్తుంటే మనకు గ్రామ్య కథ విఘాత, మామూలు కథల యొక్క లక్షణమే ఉండదన్నమాట. అలాంటి దివ్యమైనటువంటి ఆ పరమాత్మ యందు మనస్సు నిలిపి కృతార్థుడు కావలసింది అని చెప్తూ, ఆయన పిచ్చివాడా, నువ్వేదో అన్నావు, చాలా హీనంగా మాట్లాడావు. నేను ఒకప్పుడు భరతో నామ రాజా, ఒకప్పుడు నేను భరతుడు అనే ఒక చక్రవర్తిని రా అబ్బాయి. నీవు నాకు సామంతరాజు కింద కూడా ఉండేవాడివి కాదు. అలాంటి స్థితి అని చెప్పి దీని కాస్త అసంగమైనటువంటి శస్త్రము జ్ఞానాస్త్రం చేత ఛేదించి అజ్ఞానాన్ని కృతార్థుడివి కావలసింది. ఎప్పుడైనా జ్ఞాని యొక్క స్వరూపము అమృత్సర్ అని మనకు తెలిసిందే. పంజాబ్లో అమృత్సర్లో ఒక మహాజ్ఞాని, ఒక యతీశ్వరుడు, అక్కడ ఒక శివాలయం ఉన్నది. శివాలయంలో కూర్చున్నాడు. అక్కడ ఒక పెద్ద పండితుడు ఉన్నారు. ఆ పండితుడు ఏం చేశాడంటే, ఆయన అక్కడ అద్వైత సిద్ధి పాఠం చెప్పడంలో మహాదిట్ట. అద్వైత సిద్ధి, ఖండనఖండకాద్యం, ఇలాంటి శాస్త్ర గ్రంథం, మహాప్రౌఢ గ్రంథాలు. ఖండనఖండకాద్యం అని శ్రీహర్షుడు ఒక పుస్తకం రాశారు. అందులో ఏమిటన్నారు, ఏ మతం పడితే ఆ మతం ఖండించి పారేయటమే. అంటే ఎన్ని యుక్తులున్నావో అన్ని యుక్తులు, వాడు చెప్పిన యుక్తుల్ని వరుస ఇచ్చుకుంటూ టక్కటక్కటక అన్ని సహేతుకంగా ఖండిస్తారు. శ్రీహర్షుని యొక్క ప్రజ్ఞ అటువంటిది. ఖండనం అనేటువంటి ఖండకాద్యం అంటే పటికి బెల్లం. పటికి బెల్లాన్ని టక్కును కొరికేస్తే రుచి ఆస్వాదించడం, నెమ్మదిగా చప్పరించాలి. ఖండకాద్యం ఒకసారి కాదు, 20 సార్లు చదివితే కొద్దిగా అర్థం అవుతుందన్నమాట. అంత ప్రౌఢ గ్రంథం అది. ఈ ఖండ మా నాన్నగారిని అడిగాను ఒకసారి, నాన్న చదివారంటే కొద్దిగా చదివాను అబ్బాయి. అయితే దీన్ని ఖండించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నారు. ఉన్నారు నాయన, పుస్తకాల షాపు వాళ్ళు బైండింగ్ చేస్తారు కదా, వాళ్ళు ఖండిస్తారు సైజు సరిగ్గా ఉందో లేదో. ఇంతకు తప్పించి ఖండించే వాళ్ళు ఎవరు లేరు. అది పరిస్థితి. అంతకు తప్పించలేదు నాయన. అంత మహాప్రౌఢ గ్రంథం. ఈ గ్రంథాలు పాఠం చెప్తున్నారు ఒక పండితుడు. పాపం ఒక ఆయన ఒక బొంత, ఒక గోనె సంచి లాంటిది కట్టుకొని, గోనె సంచి ఒకటి పక్కన పెట్టుకొని ఒక ఆయన అక్కడ ఉండేవాడు.
ఎవరో బిచ్చగాడు అనుకుని కొంతమంది డబ్బులు అక్కడ పడేస్తుండేవారు. ఆ పడేస్తుంటే ఆ స్వాముల వారు ఆ డబ్బులు కాస్త తీసుకునేవాడు కాదు. ఎవరన్నా ఆహారం ఇట్లా ఏదైనా ప్రసాదం ఇస్తే కొద్దిగా తింటే తింటాం, ఆ డబ్బులన్నీ అక్కడ ఉందనుకోండి వదిలేసి పారేసేవారు. అప్పుడు ఎవరు ఆ భక్తులు ఏం చేసేవారు, ఆ డబ్బులన్నీ తీసుకొని హుండీలో పడేసి వెళ్ళిపోతుండేవారు. ఈ పండితుడు రోజు పాఠం చెప్తుంటే ఏదో వింటూ ఉండేవారు. ఆయనకి తెలిసిందో తెలియదు వీళ్ళకి. ఒక రోజున ఆయన పంక్తి చెప్తూ అద్వైత సిద్ధ గ్రంథంలో పాఠం చెప్తున్నారు. ఒక చోట బ్రహ్మకు నిర్గుణత్వ ఉపపత్తి ప్రకరణం అని ఒక ప్రకరణం వచ్చిందిట. బ్రహ్మ నిర్గుణము అనే ప్రకరణం మొదలు పెడుతూ ఆయన మహానుభావుడు మధుసూదన సరస్వతి స్వామి వారు కృష్ణ పరమాత్మని ధ్యానం చేశారు. వంశీ విభూషితకరాత్ నవనీరదాభాత్. మహానుభావులు బ్రహ్మజ్ఞాని రాణి నరసింహశాస్త్రి గారు ఎప్పుడు చెప్పినా ఉలరించి ఈ శ్లోకం చెప్పుకుంటున్నారు. భోజన మధ్యలో శ్లోకం చెప్పండి అంటుండేవారు. అదే శ్లోకం చెప్పి ఆనందపడుతుండేవారు. అనుభవించిన వ్యక్తులు ఉంటారు, కొంతమంది అధ్యయనం చేసే వ్యక్తులు ఉంటారు. అధ్యయనం చేసే వ్యక్తుల యొక్క స్వరూప స్థితి వేరే, అనుభవించే వ్యక్తుల యొక్క స్వరూప స్థితి వేరే. ఆయన అటువంటి జ్ఞాని, ఆ రకమైన అనుభవం పొందినటువంటి మహనీయుడు ఆయన. అయితే ఈయన పాఠం చెప్తుంటే ఎక్కడో ఒక చోట పొరపాటు వచ్చింది. ఆ పడుకున్న స్వాముల వారు కాస్త ఒక్కసారి కూర్చున్న స్వాముల వారు కాస్త లేచి వెంటనే చెప్పి ఆ పండితుడికి, నాయన అలా కాదు, ఇలా చెప్పాలి, దీని యొక్క పంక్తి యొక్క సమన్వయ విధానం ఇది అని ఒక 4 మాటలు మాట్లాడారు ఆ స్వాముల వారు. పండితుడు ఆశ్చర్యపడ్డాడు. అరే ఎంత గొప్పవాడు ఈ మహానుభావుడిని సంవత్సరాల నుంచి చూస్తున్నాం కానీ కనిపెట్టలేకపోయాము అని చెప్పి ఈ పండితుడు ఆయన దగ్గరికి నమస్కారం చేశాడు. మీరెవరండి, ఏమిటండి, ఏదైనా మా పుస్తకాలు చెప్తారన్నారు. నాయన, ఎవరికైతే నేను తెలియకూడదనుకున్నానో వాడు నన్ను తెలుసుకున్నారు. నేను ఇక నా జీవితంలో మాట్లాడను, ఈ దేశంలో ఉండను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఆ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నాకు గుర్తింపు కలిగేటువంటి స్థితి వస్తే నేను ఉండను. గుర్తింపు కలిగితే 10 మంది వస్తారు, సత్కారాలు తిరస్కారాలు పురస్కారాలు అంటారు. ఇది వద్దు, ప్రపంచం నాకు అక్కర్లేదు అని చెప్పకుండా వెళ్ళిపోయారు. ఆయన అప్పటికీ ఇప్పటికీ ఎక్కడున్నారో ఎవరికి తెలియదుట. అలాంటి స్థితి. అందుచేత జ్ఞానుల యొక్క స్వరూప స్థితి ఇది. ఇప్పుడు ఆ మహానుభావుడు ఉపదేశం చేసి ఆ తర్వాత భవాటవీ వర్ణనం అని చేస్తారు. అది మహానుభావుడు. తర్వాత శ్రీరామశర్మ గారు ఈరోజు చెప్తారు. సంసారాన్ని ఒక అడవి రూపంగా వర్ణించి చేశారు. హరయే నమః, హరయే నమః, హరయే నమః.